ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభాలు, దైవాశీస్సులు, మీ కుటుంబాలలో ఆదరణ, నెమ్మది, మీ కుటుంబాలకు ముఖ్యముగా రక్షణ కలుగునుగాక. మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడునుగాక. బాగున్నారా? నేను బాగున్నాను. కడవరి కాలంలో కడవరి దినాల యందు మనతో మాట్లాడుతున్నవాడు మరి తన యొక్క కుమారుని ద్వారాగా ఈ అంత దినముల యందు మనతో మాట్లాడటానికి సిద్ధమై ఉన్నాడు. కలిగినవి సమస్తము ఆయన ద్వారానే నిర్మించబడి ఉన్నాయని. మరి ఈరోజు విడివిడి జ్ఞానముతో కొందరు గురి బీజుకులు వారందరూ ఏమంటున్నారు అంటే, ఒకప్పుడు యేసు ప్రభు వారినే దేవుడని ప్రకటించిన వీరు ఇప్పుడు ఈ యొక్క దురి బీజులు ఏమని మాట్లాడుతున్నారు? ఏమని? సూసిక క్రియలు లేవు, అవి అప్పుడే ఆగిపోయాయి, ఇప్పుడు లేవు అంటే ఒకప్పుడుకి మా దేవుడు సాలిన వాడు ఎలాగ ఉందంటే ఇది చెప్పటం, ఒకప్పుడు అల్లప్పుడు మా దేవుడు సాలిన వాడే, ఇప్పుడైతే మా దేవుడు చేతగాని వాడు అని అని పలికిస్తున్నవాడు ఎవడో తెలుసా ఆ మాట? ఇక సందేహం లేదు, నో డౌట్. ఇది ఎవరయ్యా అంటే, పక్కాగా ఈ మాట చెప్పేవారు ఎవరయ్యా అంటే, దురి బీజముతో పుట్టిన వారే. దేవుని బీజము వీరిలో లేదు. దేవుని బీజం ఉన్నట్లయితే ఏమంటారో తెలుసా? నేటికి నిన్నటికిని ఏమండి, నిన్నటికిని నేటికిని రేపటికిని రాబోతున్న తరాలకును ఈ సృష్టి లయమైపోయినప్పటికీ యుగదిగాలు ఆయన ఉన్నవాడు, ఆయన సజీవుడు, ఆయన సజీవులకి దేవుడై ఉన్నవాడు, మృతులకి కాదు, సజీవులకి దేవుడై ఉన్నవాడు. ఆయన నిన్నటికిని నేటికిని రేపటికిని చాలినవాడు, ఆయన ఉన్నవాడు అని చెప్పినవాడు దేవుని బీజముతో పుట్టినవాడు. ఇలాగ ఒప్పుకోకుండా ఉన్నవాడు గురి బీజానికి పుట్టినవాడు. పక్క డౌట్, నో డౌట్, సందేహమేమి వలదు, సందేహమేమి లేదు. ఈ వ్యక్తి ఎవరయ్యా అంటే గురి బీజానికి పుట్టిన వారే. వారు ఎంత వయసులో పెద్దవాళ్ళైనా, వారు ఎలాంటి వ్యక్తులైనా, ఎంత అనుభవం కలిగిన వారైనా, యేసు ప్రభు వారిని ఒప్పుకోకపోతే గురి బీజానికి పుట్టిన వాడని పక్క పరిశుద్ధ గ్రంథము మరి మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయములో స్పష్టంగా ఇలాంటి దుర్బీజుల గురించి మనకి యోహాను భక్తుడు సాక్ష్యం ఇచ్చాడండి. ఏ ఆత్మ యేసును ఒప్పుకుంటుందో, ఏ ఆత్మ పునరుద్ధానాన్ని నమ్మిద్దో, ఏ ఆత్మ యేసు ప్రభు వారు 3వ రోజు తిరిగి లేచాడని నమ్ముతుందో అది దేవుని బీజము నుండి పుట్టినది. ఏ ఆత్మ ఒప్పుకున్నదో అది దురి బీజము నుండి పుట్టినదేనట. మరి ఇలాంటి వ్యక్తులను ఏమనాలండి? ఏమండి, మా దేవుడు చేతకాని వాడు అని చెప్పేవారిని ఏమని మాట్లాడాలి? సూచక్రియలు లేవు, మహత్కార్యాలు లేవు, అద్భుతాలు లేవు. ఏమండి, ఒక అద్భుతం అనేది విగ్రహ సంబంధమైన వ్యక్తుల్లో మరి ఒక క్రియ, సూచిక క్రియ.
అద్భుతము లేకపోతే ఆనాడు పెంతెకొస్తు దినమున మేడగది పైన 10 దినాలు వారు ఉపవసించి ఉపవాసం ఉండి దేవుని అగ్ని చేత వారందరూ కూడా తాకబడి వారు అన్య భాషల్లో మాట్లాడటం మొదలు పెడితే ఇవ్వండి అన్య భాషలు ఆనాడు ఆ యొక్క ఆ యొక్క స్థలములో సుమారు ఇంచుమించు 14 దేశ భాషలు కలిగిన వారు ఆ ప్రాంతానికి వచ్చి ఉన్నారు. వీరందరూ మరి వీళ్ళు చదువు లేని పామరులు మన మాటల్లో మాట్లాడుతున్నారు అని చెప్పి ఒక ఆశ్చర్యం కలిగి ఆనాడు ఆ రోజున 3,000 మంది మారు మనసు పొంది సాతాను యొక్క కబంధ హస్తకాలలో నుండి 3,000 మంది ప్రజలు క్రీస్తు యేసు రక్తము చేత విలువబెట్టి కొనబడిన ప్రజలు 3,000 మంది పట్టబడ్డారు. ఏమండి? అది ఆ రోజుకేనా? ఈ రోజుకు కూడా అంటే నేను ఇస్తాను సాక్ష్యము. అక్కడ అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయములో యేబేలు ప్రవచనం ఉన్నది. ఈ వాగ్దానము సమీపంగా ఉన్నవారికిని, దూరస్తులుగా ఉన్నవారికిని అనగా నాకు కూడా ఎందరు యేసు ప్రభు వారిని విశ్వసిస్తారో ఆ వాగ్దానము అందరికిని, ఆ కృపావరాలు అందరికిని, ఆ భాషల వరము అందరికిని ప్రార్థి మరి ఇలాంటి వ్యక్తులని ఏమనాలండి? దుర్బేదానికి పుట్టిన వాళ్ళు కదా! మా దేవుడు చేతగాని వాడు. మా దేవుడు అప్పుడైతే దేవుడే కదండి! ఇప్పుడైతే కాదండి. అప్పుడైతే ఎర్ర సముద్రమును పాయలు చేశాడండి. ఇప్పుడైతే చేయలేడండి. మరి ఇలాంటి వ్యక్తుల్ని ఏమనాలండి? దుర్బీజకులు అనాలా? వీడి యొక్క దుర్బీజానికి పుట్టిన వాడే అనాలి ఇలాంటి వ్యక్తులని. ఇలాంటి వ్యక్తులను ఏమనాలి? దుర్బీజానికి పుట్టిన వాడు అనాలి. ఎందుకంటే ఇంకోడంటాడు యేసు ప్రభు వారిలో ఆదాము రక్తం ఉన్నది అంటాడు. అప్పుడు ఏమనాలండి? దుర్బీజానికి పుట్టిన వాడే అనాలి. మరి మొన్న నిన్న యేసే దేవుడు, యేసు ప్రభు వారే దేవుడు, యేసే దేవుడని టీవీలో రకరకాలుగా మాట్లాడుతూ ఆ పలికిన ఆ వ్యక్తుడు ఇప్పుడేమంటాడు? ఇలాంటి వ్యక్తులను ఏమని మాట్లాడాలండి? దుర్బీజానికి పుట్టిన వారని తప్పకుండా అనాలి. ఎందుకంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మరి దుర్బీజానికి పుట్టిన వాళ్ళు ఎలాగ మాట్లాడతారో మరి యేసు ప్రభువుని ఒప్పుకోరు అని సాక్ష్యం ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. ఈ యొక్క మాటలు ఎవరికయ్యా అంటే ఈ సంవత్సరం ఎవరికయ్యా అంటే దుర్బీజానికి పుట్టిన వారికి ఉతికి ఆరేసి ఉతికి ఆరేయటం లేదు ఇక. చిలకనగా పెంచటమే నా పని. ఇంతవరకు ఈ యొక్క మాటలు కవటం ఎవరికయ్యా అంటే యేసు ప్రభువుని మనిషని, యేసు ప్రభువులో ఆదాము రక్తం ఉన్నదని, యేసు ప్రభువులో మనిషి రక్తం ఉన్నదని ఎవరైతే మాట్లాడతారో వారికి ఈ ముందు చెప్పిన మాటలు చేస్తాను. ఇప్పుడు నేను త్రిత్వము గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే త్రిత్వము గురించి మాట్లాడుతున్నాం. ఏమండి? మనము హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయములో ఆ ప్రారంభం నుంచి మనం చూసుకుంటే పూర్వకాలాలలో నానా విధాలైన ప్రవర్తన ద్వారాగును ఆయన మన పితరులతో మాట్లాడాడు అనేక సందర్భాలలో. ఈ అంత దినములు యందు తన కుమారుడి ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడట. ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించాడట. ఏమండి? ఒక్కటే కాదండి, బహువచనం వాడుతున్నాడు అక్కడ. ప్రపంచమును నిర్మించాడట.
ఆయన యందే ఆయన ద్వారానే సమస్త సృష్టి చేయబడి ఉన్నదట. కలిగిన నీ సమస్తము ఆయనలోనే నిర్మాణము కలిగి ఉన్నవట అని హెబ్రీ పత్రిక మనకు సాక్ష్యం ఇచ్చింది. ఏమండి? కలిగినవి సమస్తము ఆయనలోనే నిశ్శబ్దమైనవి, ఆయనలోనే నిర్మాణమై ఉన్నవి. ఏమండి? ఇలాంటి వ్యక్తులని యేసు ప్రభు వారిలోనే సమస్తం కలిగి ఉన్నాయని మనకి పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇస్తుంటే, యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? మాట్లాడా అనబడిన మాట్లాడా మీరైతే చూసి నమ్ముతున్నారు, నన్ను చూడక నమ్మిన వాడే ధన్యుడు చెప్పాడు. ఇలాంటి వ్యక్తులని ఏమనాలండి? గిరిబీజానికి పుట్టిన వాళ్ళు అనాలా లేదా? పక్కాగా దుర్బీజానికి పుట్టిన వారే వీళ్ళు. ఈ దుర్బీజానికి అంటే ఆ ఆ, క్రీస్తు ధర్మ విరోధి, పాప పురుషులకు అపవాది ఒప్పుకుంటాడు యేసు ప్రభు వారిని? ఒప్పుకోడుగా, ఒప్పుకోడు. ఎందుకంటే వాడు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనములో వాడు వెలుగు దూత వేసేస్తూ తిరుగుతున్నాడు. ఏ దూత? వెలుగు దూత వేసుకొని. ఏమండి? ఈ సృష్టిలో ఈ మానవ లోకములోనే కాదండి, కనపరచని లోకాలలో కూడా యేసు ప్రభు వారిని ఒప్పుకోని వాడు ఎవడు? యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాడు ఎవడు? వాడే దుర్బోధకుడు, అబద్ధానికి జనకుడు, పాప పురుషుడు, క్రీస్తు ధర్మ విరోధి. ఏమండి? వాడే దుర్బోధకుడు, దుర్బోధానికి పుట్టినవాడు. వాడిలో ఎప్పుడు వచ్చింది అంటే కొన్ని సందర్భానుసారంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మాట్లాడముంటే నేను రిలీజ్ చేస్తూ ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాను. ఏమండి? ఎప్పుడు ఎప్పుడు వచ్చింది వీడికి ఈ యొక్క గర్వము? యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనములో వీడి పేరు, వీడు తేజో నక్షత్రం అట, ఏకువ చుక్కట, వీడు ఉత్తర సభా పర్వతం మీద వీడి యొక్క సింహాసనమును ఎక్కించుకోవడానికి చూశాడట. వీడికి ఏమొచ్చింది అప్పుడు? గర్వం వచ్చింది, అహంకారం వచ్చింది. ఏమండి? నాశనానికి ముందు ఏమి నడిచిద్దండి? గర్వమేగా. ఘనతకు ముందు ఏమి నడిచిద్ది? వినయమేగా. వీడిలో వినయం లేదు. వీడు తేజో నక్షత్రం అట్ట, ఏకువ చుక్కట. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా ఏకువ చుక్క. ప్రకటన గ్రంథములో ఏమండి? యేసు ప్రభు వారి పేరు కూడా ఏకువ చుక్క అని రాయబడింది. వీడిలో గర్వము, అహంకారము ఆ యొక్క కీ ద్వారాగా నరకవేయబడ్డాడు. నరకవేయబడి ఎక్కడికి ఈడ్చబడ్డాడు? భూమి మీదకి నెట్టవేయబడ్డాడు. తర్వాత పాతాళములో ఒక మూల భాగములోకి, అంటే నరకములో పాతాళము ఒక భాగములో ఉంది, దానిలోకి నెట్టవేయబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. త్రిత్వము గురించి కొన్ని మాటలు నేను తెలియజేస్తానండి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు అన్నాడా? అన్నారా? లేదు, సూర్యుడు అంటున్నారా? ఏమండి? సూర్యునిలో ఏడి ఉంది, ఎలుగు ఉంది. ఏమండి? ఎలుగును చూసినప్పుడు మనకి ఎలుతురు వస్తుంది, కానీ ఆయనలో కొన్ని మరుగై ఉన్న భావాలను మనం గనక తెలుసుకోగలిగితే, చూడండి, ఆ ఎలుగు కిందకి వస్తే ఆ ఎలుగు దెబ్బకి మనం తట్టుకుంటామా? మాడి మసైపోతాం. అలాగనే సమీపించరాని తేజస్సులో ఉన్న ఆ యొక్క పరమపిత, పరమ తండ్రి, ఎవరు చూడలేని తేజస్సులో ఉన్న ఆ మహోన్నతుడు వస్తే, ఏమండి, ఏ మానవుడు మనకి లోకమే మాడి మసైపోయింది. సూర్యుల్లో ఏడి ఉంది. సూర్యుల్లో నిగురు గప్పుకున్న మహిమ ఉన్నది. సూర్యుల్లో
ఇంకా కొన్ని భావాలు, ఒక 3 భావాలు మనకి నిశ్శబ్దమై ఉంటాయి. సూర్యుల్లో అసలైన ఆ యొక్క వేడిని ప్రాణం తాకి కిందకొస్తే కొద్దిగా ఈ సెగ ఎక్కువైతేనే ఎక్కడోళ్ళు అక్కడు, ఎక్కడ వాళ్ళు అక్కడ ఆ ఏడి దెబ్బకి కొంచెము సెగ ఎక్కువైతేనే తట్టుకోలేరు. ఏసీలేసుకోవటమో, ఏసీలు పెట్టుకోవటమో, ఏసీలు పెట్టుకున్నా సరే ఆ స్థానాన్ని తట్టి కిందకొస్తే బతుకుతారా? ఏసీలు గూడా మాడి మసైపోతాయి. ఎందుకు? సూర్యుడు ఒక్కడా? అనేక సూర్యులుగా ఉన్నారా? గుర్తుపట్టాలి. మనము ఉదయించిన సూర్యుని చూస్తాం. ఉదయించాడు సూర్యుడు. ఉదయించారు సూర్యులు అంటారా? ఉదయించారు సూర్యుడంటారా? ఏవండీ? ఈరోజు సూర్యుడు ఇంకా ఉదయించలేదు. ఇంకా మేఘము సాటునే ఉన్నాడు. ఈరోజు మబ్బు పట్టి ఉన్నది. మేఘం అడ్డగిచ్చి ఉన్నది. ఇంకా సూర్యుని కాంతి ఏవండీ? సూర్యుడు కాంతి తగిలినప్పుడు కొన్ని కొన్ని ఋతుక్రమాలు, కొన్ని కొన్ని ఆహ్, గుడ్డుల మీద పొదిగినప్పుడు అవి ఆహ్, ఆ శరీరాన్ని మరి ఏమైతుంది? సూర్యుని కాంతి లేకపోతే, సూర్యుని కాంతి వెలుగు వాటి మీద ప్రకాశించకపోతే అవి అవి ఆకృతి ఏర్పరచబడదు. ఇలాగ చెప్పుకుంటూ పోతే టైం లేదు గానీ, సూర్యుల్లో ఇలాంటి భావనలు ఉన్నాయి. ఒక్కడే సూర్యుడా? లేకపోతే అనేక రకాలైన సూర్యులు ఉన్నారా? మరి ప్రపంచానికి ఒకడే సూర్యుడు ఉదయిస్తున్నాడా? లేకపోతే అనేక సూర్యులు ఉదయిస్తున్నారా? ఏవండీ? అనేక సూర్యులు అందామా? ఒకడే సూర్యుడు అంటామా? సూర్యుడు, నక్షత్రం ఒకటే నక్షత్రం అందామా? లేకపోతే అనేక నక్షత్రాలు అందామా? ఈ మిడిమిడి జ్ఞానముతో ఈ దురిబోజుకులు, దురిబీజుకులు క్రిత్తాన్ని క్రిత్తమై ఉన్నవాడిని ప్రభువుని యేసుక్రీస్తు వారిని పక్కన ఉంచితే వారికంటే దౌర్భాగ్యులు ఇంకొకరు లేరు. ఎందుకంటే పూర్వకాలంలో నానా విధాలుగా మన పితరులకి, పూర్వీకులకి దర్శనమిచ్చిన వాడు ఎవరండి? సమీపించడానికి ప్రేమికులు ఉన్నవా ఆయన కాదు. ఆయన కాదు. మన పూర్వీకులు గూడా సాక్ష్యమిచ్చి, మన పూర్వీకులతో గూడా మాట్లాడిన వాడు కొన్ని కొన్ని సందర్భాలలో మనిషిగా వ్యవహరించి, మనిషిగా, మనిషిగా మాట్లాడేవాడు. ఏవండీ? యాకోబు పెనుగులాటకి యాకోబుతో పాటు పెనుగులాడిన వాడు ఎవరండి? ఎవరో గాదండి. ప్రభువైన యేసుక్రీస్తు వారేనండి. యెహోవా గాదండి. ఆ యెహోవా అయి ఉన్నవాడేనండి. ఏవండీ? సమీపించరాని తేజస్సులో మరి వసించువాడు ఆయన. మొదటి తిమోతి పత్రిక 6:16 వచనములో రాయబడి ఉంది. ఏమండి? యెహోవా నామములో ఉన్నవాడు, యెహోవా దూతగా వ్యవహరించిన వాడు యేసు ప్రభు వారేనండి. యాకోబుతో పెనుగులాడిన వాడు, యెహోవా దూతగా ఉన్నవాడు, యెహోవా ఉన్నవాడు యేసు ప్రభు వారేనండి. లేఖనాలు ఇన్ని ఉన్నాయండి. యేసే నానా విధాలుగా మనుషులతో మాట్లాడి మన పూర్వీకులు అబ్రహాము అబ్రహాము మమ్మిరే దగ్గర దగ్గర సింధూరు వనం దగ్గర ఆదికాండము 18వ అధ్యాయములో ఏమండి యెహోవాగా దర్శనమిచ్చిన వాడు యేసు ప్రభు వారేనండి. ఈ మిడిమిడి జ్ఞానంతో త్రిత్వాన్ని పక్కన పెట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసు క్రీస్తు వారు ఏకనామమున ఒక్కడే దేవుడని నమ్మకుండా ఏమండి వేరు వేరు భాగాలలో వ్యవహరించారో, వేరు వేరి యొక్క భావాలు ద్వారాగా కుమారుడు
తండ్రి అధిష్టాన్ని నిలవేర్చడానికి భూమి మీదకు వచ్చాడు. మనకి అన్ని విధాలుగా అన్ని వేళల్లో దర్శనమిచ్చిన వాడు ఎవరండి? యేసు ప్రభు వారే. ఆది కాండము 32వ అధ్యాయములో 22వ వచనములో యాకోబుతో పెరుగులాడిన వాడు ఎవరో తెలుసా? యెహోవా. ఆ యెహోవే ప్రభువైన యేసుక్రీస్తు వారు. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధాత్మని ద్వారాగా మనకి అర్థం చేసుకోవచ్చు. మన అతిశయం కాదు, ఆత్మ మనకు సహాయం చేసిన కొలది మన తలంతుల్లో పరిశుద్ధాత్మని యొక్క తలంతులు ఉండాలి. అప్పుడు మనకి శాఖచక్యంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం దేవుని బిడ్డలారా, పూర్వకాలాలలో మన పితరులతో మాట్లాడి మన పితరులకి దర్శనమిచ్చిన వాడు ఎవరో కాదు, యెహోవా నామములో దర్శనమిచ్చిన వాడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు. యాకోబుతో పెనుగులాడిన వాడు కూడా ఎవరో కాదు, మన ప్రియుడు రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి సూర్యుడు అన్నామా, అనేక సూర్యులు 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 అన్నామా. బహువచనము కాదండి, ఏకవచనం. సూర్యుడు ఉదయించాడు, సూర్యుడు ఒక్కడే, అలాగనే దేవుడు ఒక్కడే. కానీ భావాలు వేరు. ఆ ఆయా పరిస్థితులను బట్టి ఆయన కొన్ని కొన్ని సందర్భాలలో ఆ మహిమను అక్కడ ఉంచి మనిషి కుమారుడుగా వచ్చాడు. ఎందుకు? మన జన్మ కర్మ పాప దోషముల నిమిత్తము మనము చేసిన ఆ యొక్క పాప భూయిష్టమైన కార్యకలాపాల నిమిత్తము ఆయన మన నిమిత్తమే ఆయన వచ్చి ప్రాణమిచ్చాడు. మన ప్రాణ ప్రియుడండి. మనుషులు చేసిన పాపానికి ఆయనే మనిషి కుమారుడుగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఒక్కొక్క త్రాసుడు అంటాడు, ఒక దుర్బీజకుడు అంటాడు, యేసు ప్రభు వారిలో పాపమున్నది, ఆదాము రక్తమున్నది, మరియ రక్తమున్నది. మరియ తల్లిదండ్రులలో ఉన్న ఆ మరియ ఎలాగ పుట్టింది? మరియ ఒక మనుషుడి పుట్టింది కదా. ఒరే పిచ్చి సొంతలారా అంటే నేను అనాల్సి వస్తుంది. నేను అనను, నేను ఆ మాట అనను, నేను అనకూడదు కూడా. నాకు ఒక్కోసారి పిచ్చి సొంతలారా అనాలనిపించింది, దౌర్భాగ్యులారా అనాలనిపించింది, రాష్ట్రులారా అనాలనిపించింది, ఎదవల్లారా అనిపించింది, సొంతలారా అనాలనిపించింది, ఓ గురిబీజుకుల్లారా అనాలనిపించింది. నేను అనను, నా నేచర్ కాదు. ఎందుకంటే మరియా తల్లిదండ్రులలో నుంచి వచ్చింది కానీ మరియా గర్భం ఎన్నుకున్న వాడు ఎవరు? పరిశుద్ధాత్మనితో నీవు గర్భవతి అయితావు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును, పరిశుద్ధాత్మ శక్తి ద్వారాగానే నీవు గర్భము ధరిస్తావు. శూన్యములో సృష్టిని చేసిన వాడు ఈ శూన్యములో అసలు ఉనికిలో లేని వాడి నేను చేసుకొచ్చిన వాడికి సాధ్యమేనా? అసాధ్యమా? ఇలాంటి వ్యక్తులు ఏమనాలండి? గురిబీజుకులనే అని మాట్లాడాలి. కాబట్టి ఈ యొక్క మాటలు కౌంటర్లు అనుకోవచ్చు, కౌంటర్లు అనుకోండి, జ్ఞాన మాటలు అనుకోండి. మరి దురిబోధకుడికి కనుమిప్పు కలగాలనే నేను నా యొక్క ప్రయాస ప్రయత్నము. తెలిసి సూర్యుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, తత్వము ఒక్కడే. కాబట్టి సూర్యుడు ఎలాగైతే ఉదయిస్తున్నాడో అలాగనే మన కోసము పూర్వకాలాలలో నానా విధాలుగా మన పితరులకి ప్రత్యక్షమైన వాడు యెహోవా. ఆ యెహోవాయే ప్రభువైన యేసుక్రీస్తు అని నేను సర్వ గర్వంగా సాక్ష్యం ఇస్తున్నాను. ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు కనువిప్పు కలుగును గాక, దుర్బీజకుడికి మనోనేత్రాలు వెలిగించబడును గాక. ఆమేన్.